అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది. దేవుడు అనుకుని ఎంతో మురిసిపోయాను. ఎందరో ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను. చెప్పటిలాగే ఒకరోజు నేను నిన్ను ఫాలో అవ్వాలా? నేను అన్నది మిమ్మల్ని కదా సార్, వీళ్ళని. నేను మీ అంకల్ ఫాలో అవుతాను, వాళ్ళు నా అంకల్ ఫాలో అవుతారు. మీరు పదండి సార్. సార్ వీళ్ళే సార్. వాడు ఎక్కడ ఉన్నాడో వెతకండి. అలాగే సార్. ఏంటండి ఇది? ఏమైంది? ఎక్కడ బ్రోకర్ గాడు? బ్రోకరా? ఎవరు? ఎవరా? ఎవరు ధనా? ఏంటండి? ఏంటి దౌర్జన్యం? నువ్వెవరువే? నేను ఆయన భార్యని. రేయ్, దీన్ని కూడా చెప్పెక్కించండి. ఏమీ తెలియనట్టు మాట్లాడుకు. రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర కాపు కాసి ఒంటరిగా వచ్చిన ఆడపిల్లలకు మాయ మాటలు చెప్పి మొగుడు పెళ్ళాలి ఇద్దరు బలవంతంగా వాళ్ళని వ్యభిచారంలోకి దింపుతారా? బతుకు తెరువు కోసం ఎవరొస్తే చెల్లెమ్మ చెల్లెమ్మ నవ్వించి ఆడదాని వయ్యండి సాటి ఆడదానికి ద్రోహం చేయాలి నీకు ఎలా అనిపించింది? నీది ఒక ఆడ బతికేనా? అపశుభం తెలియని మమ్మల్ని వేసలు చేసి మా జీవితాలతో మీరు ఆడుకుంటారే, మీరు నాశనం అయిపోతారే. మీరు బాగుపడరు, సరిగా నాశనం అయిపోతారు. అలా చెయ్యని నేరానికి వాడితో పాటు 3 నెలలు నన్ను జైల్లో పెట్టారు. 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు నడిచిన నేరానికి మనసు చంపుకొని మొగుణ్ణి మార్చుకోవాలని. చాలు, ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు చాలు. ఇకనైనా నీతిగా నిజాయితీగా బతుకుదాం. కావాలంటే మీతో పాటు నేను ఉద్యోగం చేస్తా. ఏం ఉద్యోగం చేస్తావు? ఎంత జీతం తెస్తావు? 1000-2000, మహా అయితే 3000. అది నా ఒక పూట మందుకి, ఒక పూట తిండికి సరిపోదు. అంటే చూడు, ఏ తప్పు చేయకుండానే నువ్వు ప్రాస్టిట్యూట్ అయ్యావు, జైలు శిక్ష అనుభవించావు. ఇప్పుడు నువ్వు నేను సతీ సావిత్రిని, సీతామాతని చెప్పినా ఎవ్వరు నమ్మరు. అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేశా. అసలు ఈ ప్రాబ్లం అంతటికి కారణం ఆ అమ్మాయిలు బయట వాళ్ళు అవటం వల్ల వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మన మీద రైడింగ్ జరిగింది. అదే మన వాళ్ళైతే, మన చుట్టాలైతే నో ప్రాబ్లం. అర్థం కాలేదా? ఏం లేదు, నీ చెల్లెలు ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చావనుకో, మన ఇంట్లోనే పెట్టి బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మ నాన్నలు మీ చెల్లెల్ని పంపరానా? డోంట్ వరీ, ఏదో ఒక రోజు ఇలాంటి అవసరం వస్తుందని అడ్వాన్స్ గా ప్లాన్ చేసి, నువ్వు రాస్తున్నట్టుగా మీ నాన్నకి ఉత్తరాలు రాసి నెలకి 3-4 వేలు తెప్పించి మీ వాళ్ళని మరింత అప్పులు పాలు చేశా. ఇప్పుడు నువ్వు అంటే పేదరికంతో బాధపడుతున్న మీ నాన్న వాళ్ళని పోషించలేక, పెళ్లిళ్ళు చేయలేక వెంటనే ఇక్కడికి పంపేస్తాడు. దాంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసి లక్షలు సంపాదించొచ్చు. కావాలంటే నువ్వు కూడా రోజుకో కస్టమర్ని చూసుకో, నేనేం ఫీల్ అవ్వను. ఒక రోజుకి నాకెంత ఇస్తారు? పిల్లలు పుట్టకుండా పిట్టపిట్టలాడుతున్నావుగా, గ్యారంటీగా 5-6 వేలు ఇస్తారు. అప్పుడు నీతో నాకు పార్ట్నర్షిప్ ఎందుకు? నేనే 4 మూరల పూలు పెట్టుకుని ఏ అమీర్పేట్ బస్ స్టాప్ లోనో, పంజాగుట్ట జంక్షన్ లోనో నిలబడితే నీలాంటి కుక్కలన్నీ నా వెంట పడతాయిరా. పైగా నీ పెళ్ళంగా ఉంటే జనంలో నా రేటు రేంజ్ పడిపోతాయి. ఎందుకంటే నువ్వొక బ్రోకర్ వెధవి కాబట్టి. నన్నే కొడతావా? నిన్ను ఆగు! నా మీద చెయ్యి పడిందో ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నువ్వు చేసిన ఈ పాపాలకి, నువ్వు తలపెట్టిన ఈ ఘోరానికి శిక్ష ఏంటో తెలుసా? ఈ క్షణం నుంచి నేను మొగుడు చచ్చిన ముండలా నీ కళ్ళ ముందే తిరుగుతా. నీకు మనశ్శాంతి లేకుండా, అసలు బ్రతకే లేకుండా నిన్ను బ్రతుకున్న శవాన్ని చేస్తా. ఇప్పుడు నేను వాడి ఇంటి ముందు, కంటి ముందు విడోగా తిరుగుతుంటే జనం వాడిని గుచ్చుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకుని వాడి మొహాన్ని కాండ్రి జుమ్మేస్తున్నారు. దాంతో వాడు తలెత్తుకోలేక ఇంట్లోనే పడి కుళ్ళేడుస్తున్నాడు. నాన్న, నేను చేసింది తప్పనుకోవటం లేదు. అలానే మీరు దాన్ని సమర్థిస్తారని ఆశించడం లేదు. అమ్మా, తల్లిగా కాకపోయినా వాడదానిగా నేను చేసింది హర్షిస్తే ఆశీర్వదించి వెళ్ళిపో.
లేదంటే నీ కూతురు కూడా చచ్చిపోయిందని మర్చిపో. ఎవరేమనుకున్నా నువ్వు చేసింది చాలా మంచి పనక్క. అవునమ్మా, నువ్వు చేసిన ఈ పనికి కన్న తండ్రిగా చాలా గర్వపడుతున్నాను. కానీ నీ తర్వాత నీలాంటి 2 కూతుళ్ళని కన్న తండ్రిగా భయపడుతున్నాను. నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను, ధైర్యం చేసి తీసుకెళ్ళలేకపోతున్నాను. ఈ మాట సహించాలి నాన్న. అమ్మా, అమ్మా, ఎప్పుడైనా ఈ అమ్మా నాన్నల్ని చూడాలనిపిస్తే ఇలా మాత్రం రాకమ్మా, పుణ్యస్త్రీగా రా. మిమ్మల్ని స్క్వాడ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా గానీ ఇలా ఫైర్ టైప్ అనుకోలేదు. చిచి అదేం కాదురా, కొంచెం డ్రీమ్ లోకి వెళ్ళా. బాగా చూసుకున్నారుగా? బాగా. మిస్టర్ పట్టాభిక్, అర్థమైంది సార్. ఆ టికెట్ మీరు ఉంచుకుంటారు, ఈవిడికి నేను వేరే టికెట్ ఇవ్వాలి. గుడ్. పైకి వస్తావు, నీకు తొందరలోనే ప్రమోషన్ ఇచ్చి డ్రైవర్ని చేస్తా. బాయ్. మో ఈడొకడు మన సెల్లో తగులుకున్నాడు. అదేంట్రా సన్నాసి, అంత గట్టిగా దొక్కినా అరిచావే. నా బతుకులాగే అది మొద్దు పారిపోయింది నాన్న. ఇలా కాళ్ళు చేతులు తొక్కడం కంటే ఏకంగా ఒకేసారి నా గొంతు మీద కాలేసి తొక్కేనన్న. మళ్ళీ ఏం ముంచుకొచ్చింది? మొగుడు బతుకుండగానే కూతుర్ని విధవగా చూడాల్సి వచ్చింది. నీ కంటి జబ్బు నాకు వచ్చినా బాగుండేది. ఇంకా ఏం చూడాలని రాసి పెట్టుందో ఈ కళ్ళకి. ఏమైంది? నెల తప్పింది. మొగుడు చచ్చి 3 ఏళ్ళు అయితే ఇప్పుడు నెల తప్పడం ఏమిటి? ఎవడా వెధవా? మన ఇంటికి వస్తాడే గిరీశం. అనుకున్నా ఆ వెధవ మన కొంప చుట్టూ తిరుగుతున్నప్పుడే ఇలాంటి కొంపేదో ముంచుతాడు అని. ఎందుకేరా ఆ రోజు దాని మొగుడు పోగానే ఏ సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి దాని మెళ్ళ మళ్ళీ 3 ముళ్ళు వేయించరా అని నెత్తి నోరు మొత్తుకున్నా. ఏం చచ్చావు కాదు. ఇప్పుడు చూడు, దాని కడుపు బరువు ఎక్కింది, మన బరువు బజార్కి ఎక్కుతోంది. అదేంటి మావయ్య, పెద్దవాళ్ళ ఇంటి మీరు కూడా అలా మాట్లాడతారు? ఒక్క పెళ్లి చేయడానికి నానా కష్టాలుగా ఉంటే మళ్ళీ పెళ్ళంటే ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? అది నీ ఆడబిడ్డ కదా, రారు. అదే నీ కన్న బిడ్డ అయితే వస్తారు. ఏమే, 3 ఏళ్లుగా ఇంట్లో ఉంటున్నావు, రోజు ఇక్కడ ముగ్గేస్తున్నావు, రోజుకి 50 సార్లు అటు ఇటు తిరుగుతావు. ఒక్క రోజు కూడా నీకు ఎదురుగా ఉన్న బోర్డు కనిపించలేదే? ఇక్కడ ఏంటంతా సీరియస్ గా ఉన్నారు? ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమా? నేను తర్వాత వస్తానులేండి. ఆగండి బావగారు. బావగారా? ఏంటి కొత్త వరుస కలిపారు? అవును, మీరు నాకు బావ అవుతారని మా చెల్లెలు ఇప్పుడే తెలియజేసింది. ఎలా? నెల తప్పి శ్రీకన్యకి ఇప్పుడు కడుపు అంటే మీరు తాత కాబోతున్నారన్నమాట. సిగ్గు లేదంటారా నీకు? ఏమయ్యా, ఈ ఇరుకింట్లో ఒకడు పడుకుంటే 2వ వాడిని నడవడానికే చోట్లేదే. అలాంటిది పని చేయడానికి నీకు ప్లేస్ ఎక్కడ దొరికిందయ్యా? ఇంకా వీటితో మాట్లాడరా, పోలీసులు మీరు కేసు పెట్టి ఏదైనా బొక్కలో దోయిస్తా. కేసు పెడితే నన్ను కాదు మిమ్మల్ని దోస్తారు బొక్కలోకి. మమ్మల్ని ఎందుకు దోస్తారో? ఎందుక కేసు రివర్స్ చేస్తా. నా శీలం తనే దోచింది అంట. నో విట్నెస్. మొగుళ్ళేని ఆడదు కదా, నిజం నమ్మేస్తారు. బాబు, ఎందుకు వచ్చిన గొడవలు? అయింది ఏదో అయిపోయింది. దాని మెళ్ళో తాళి కట్టేయండి బాబు. తాళే? సారీ, అలవాట్లేదు. అంటే దాన్ని పెళ్లి చేసుకోరా? ఏమండి, ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉండగా విడోచల్లకి మళ్ళీ పెళ్లి అంటే 10 మంది నవ్విపోరు? ఆ 10 మంది ఈ విషయం తెలిస్తే నవ్విపోరు. 10 మందికి తెలిసేలా పబ్లిసిటీ చేసుకోవడం ఎందుకు? సీక్రెట్ గా మ్యాటర్ క్లోజ్ చేద్దాం. ఏం చేస్తారు? మీరు టెన్షన్ పడకండి. వీధికి 2 నరసింహాలు ఉన్నాయి. 500 తీసుకుని ఆటోలో పెడితే అభాషణ చేయించుకుని 6 గంటలో అదే ఆటోలో తిరిగి వచ్చేయచ్చు.
బయటి బా. ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టావంటే కాళ్ళు విరగ కొడతా పో. అలాగే నువ్వు నీ కొడుకు నీ మనవడు తీసుకుని అప్పు తీర్చేయండి, పోతాను. ఫాదర్లో ఆవేశపడకుండా బ్రదర్లో ఈ డబ్బు తీసుకుని అబార్షన్ చేయించు.